ఇరాన్ మీద ముప్పెట దాడులను చేపట్టిన అమెరికా అధ్యక్షుడు ఆ దేశం ఆర్థిక రంగానికి అత్యంత కీలకమైన ఖర్గు ద్వీపం మీద కన్నేశారని తెలుస్తుంది. భారీ స్థాయిలో సేనలను మోహరించి ఖర్గు చమురు క్షేత్రాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారాయన. మరోవైపు ఇరాన్ నిర్బంధించిన హర్ముజ్ జలసంధి మీద పట్టు సాధించేందుకు నౌకలను పంపాలని డొనాల్డ్ ట్రంప్ చేసిన వినతిపై ఆసక్తి చూపించలేదు అమెరికా మిత్ర దేశాలు. తమ నౌక దళాలను పంపే ఆలోచన లేదని కొన్ని దేశాలు నిర్మోహమాటంగా ప్రకటించగా మరికొన్ని దేశాలు మాత్రం ఆచితూచి స్పందించాయి. అయితే చైనా మాత్రం కొన్ని షరతులు పెట్టింది. ఇతర దేశాల భూభాగాల మీద కన్నేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కొత్త ఆలోచన బయటపెట్టుకున్నారు. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అంతమొందించి 2 వారాలు దాటినా ఇరాన్లో ఇంకా గట్టిగానే ప్రతిఘటించడం తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఆయుపట్టు అయిన ఖర్గ్ ఐలాండ్ మీద కన్నేశారు. అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడుల్లో ఆ ద్వీపంలోని చాలా భాగాలు దెబ్బతినడం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఖర్గ్ను స్వాధీనం చేసుకునే దిశగా మరిన్ని దాడులు చేపట్టాలని ట్రంప్ పథకం వేసినట్టు తెలుస్తోంది. హర్ముజ్లో అంతరాయాలు కొనసాగితేనే ఈ దిశగా అమెరికా దళాలు ముందుకు వెళ్లే అవకాశముంది. వెనిజులా అధ్యక్షుడు మదురోను ఎత్తుకెళ్లడం, ఆ దేశ చమురు రంగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న అమెరికా ఇరాన్ మీద కూడా ఇలాంటి పెత్తనమే సాగించాలని భావిస్తోంది. అయితే తమ దేశ ఆర్థిక రంగానికి అతి కీలకమైన ఖర్గ్ను కాపాడుకునే విషయంలో ఇరాన్ మరింత తీవ్రంగా ప్రతిఘటించే అవకాశముంది. అమెరికా ఒకవేళ ఖర్గ్ను స్వాధీనం చేసుకోవాలంటే మరింత భారీ పోరాటం సాగించాల్సి ఉంటుంది. ముందుగా ద్వీపంలోని ఇరాన్ రాడర్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, యాంటీషిప్ క్షిపణులు, బ్యాటరీలపై భారీగా దాడులు చేపట్టాల్సి ఉంటుంది. దీంతో గ్రౌండ్ ఆపరేషన్ చేసే దళాలకు ప్రమాదం తగ్గుతుంది. ఆ తర్వాత ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నియంత్రణలో ఉన్న ఎయిర్ స్ట్రిప్ను స్వాధీనం చేసుకోవాలి. ఆ తర్వాత తమ దళాలను C-130 సూపర్ హెర్క్లస్ చినుకు హెలికాప్టర్తో తరలించారు. అవి చమురు నిల్వ క్షేత్రాలు, మౌలిక సదుపాయాలను స్వాధీనం చేసుకోవాలి. ఇక తుది దశలో ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్స్ నుంచి మరిన్ని దళాలు తరలిస్తారు. ఈ నౌకలో సముద్రపు మార్గం ద్వారా బలగాలను యుద్ధక్షేత్రానికి తీసుకువస్తుంటారు. ఖర్గ్ మీద ఇరాన్ నియంత్రణ కోల్పోతే కోలుకోలేని దెబ్బే అంటున్నారు అమెరికా అధికారులు. ఖర్గ్ మీద పట్టు సాధిస్తే యుద్ధం స్వరూపం నియంత్రించగలమని చెబుతున్నారు. పర్షియన్ గల్ఫ్లోని చిన్న ద్వీపం ఖర్గ్. సహజ మంచినీరు కలిగిన అతి కొద్ద గల్ఫ్ ద్వీపాల్లో ఇది ఒకటి. ఇరాన్ తీరానికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఖర్గ్ ఇరాన్ ఇంధన రంగానికి అత్యంత కీలకం. ఈ ద్వీపం నుంచే ఇరాన్ చమురు ఎగుమతులు జరుగుతుంటాయి. అందుకే దీనిని ఇరాన్ ఆర్థిక కిరీటంగా చెబుతారు. తన చమురు ఎగుమతుల్లో 90% ఇక్కడి నుంచే నిర్వహిస్తోంది. ఈ టెర్మినల్లో ఒకేసారి 10 సూపర్ ట్యాంకర్లు లోడ్ చేసే అవకాశం ఉంటుంది. రోజుకు 7 మిలియన్ బ్యారెళ్ల మేర లోడింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం ఇరాన్పై బాంబుల వర్షం కురుస్తున్నప్పటికీ ఈ ద్వీపంలో కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయి. ఇరాన్ ఇక్కడ శతాబ్దాలుగా వాణిజ్య కార్యకలాపాలు జోరందుకున్నాయి. దేశ చమురు క్షేత్రాలకు, అంతర్జాతీయ మార్కెట్లకు మధ్య ప్రధానమైన లింక్గా మారిపోయింది. ఇప్పుడు అమెరికా దీనిని స్వాధీనం చేసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం ఎలా ఉంటుందనేది ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే హర్ముజ్ జలసంధిని తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు దాని మిత్రదేశాలు షాక్ అయ్యాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ ఈ జలసంధిని అడ్డుకోవడంతో గల్ఫ్ దేశాల నుంచి చమురు తీసుకెళ్లే నౌకలు నిలిచిపోవడం తెలిసిందే. దీంతో అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధి మార్గాన్ని సురక్షితంగా ఉంచేందుకు తామొక్కరమే ఎందుకు ఇతర దేశాలు కూడా కలిసి రావాలని డొనాల్డ్ ట్రంప్ కోరారు. ఈ ప్రాంతం నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకునే దేశాలు తమ ప్రయోజనాలను తాము కాపాడుకోవాలి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గాన్ని రక్షించుకునేందుకు ఇతర దేశాలు కూడా యుద్ధ నౌకలను పంపి ఈ జలసంధిని రక్షించాలి అని వ్యాఖ్యానించారు. ఈ జలసంధి మార్గాన్ని అత్యధికంగా ఉపయోగించుకునే దేశాల్లో అమెరికా మిత్ర దేశాలున్నాయి. అయితే ఆ దేశాల పేర్లు మాత్రం ఆయన చెప్పలేదు. అయితే అమెరికా అధ్యక్షుడు చేసిన వినతిని మిత్రదేశాలు తిరస్కరించాయని తెలుస్తోంది. పశ్చిమాసియా సముద్ర జలాల మీదుగా రాకపోకలు సాగించే ఆయిల్ ట్యాంకర్లు, నౌకలకు భద్రత కల్పించేందుకు నౌకాదళాన్ని పంపే ఆలోచనేదీ లేదని జపాన్ ప్రధానమంత్రి సనాయి ప్రకటించారు. పశ్చిమాసియా వ్యవహారంలో సైనిక జోక్యంపై తాము ఏ దేశానికి హామీని ఇవ్వలేదని తకాయించి తెలిపారు. ఈ అంశంలో జపాన్ సొంతంగా ఏం చేయగలుగుతుంది, చట్టపరమైన పరిధిలో ఏం చేయొచ్చనే దానిపై చర్చిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు హర్ముజ్ జలసంధి దగ్గరకు కానీ, పశ్చిమాసియా ప్రాంతానికి కానీ తమ యుద్ధ నౌకను పంపేది లేదని ఆస్ట్రేలియా కేబినెట్ మంత్రి క్యాథరిన్ కింగ్ స్పష్టం చేశారు.
అమెరికా నుంచి తమకు అధికారిక విన్నపం ఏదీ అందలేదన్నారు. అయితే హర్ముజ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యానికి ఎంత ముఖ్యమైనదో తమకు తెలుసన్నారు. హర్ముజ్కు తమ దేశ యుద్ధ నౌకను పంపే విషయంలో బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఆచితూచి స్పందించారు. అంతర్జాతీయ వాణిజ్యానికి ఏర్పడిన అంతరాయాన్ని తొలగించేందుకు హర్ముజ్ జలసంధిని తెరపించాల్సిన ఆవశ్యకతపై ట్రంప్తో చర్చించారని బ్రిటన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీనిపై కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతోనూ బ్రిటన్ ప్రధాని మాట్లాడారు. ఈ విషయంలో పశ్చిమ దేశాలు, ఐరోపా దేశాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే బాగుంటుందని అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ కూడా ఈ విషయంలో తటస్థంగా ఉన్నట్టు తెలుస్తోంది. తమ యుద్ధ నౌకదళాల్ని హర్ముజ్ వద్దకు పంపే అంశంపై ప్రస్తుతం అమెరికాతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది. చాలా జాగ్రత్తగా, సమగ్రంగా పరిస్థితిని సమీక్షించాకే ఏ నిర్ణయాన్నైనా తీసుకుంటామని పేర్కొంది. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిత్రదేశాల స్పందనతో కంగుతిన్నట్టు కనిపిస్తోంది. కాగా హర్ముజ్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ పిలుపుపై చైనా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. హర్ముజ్ రక్షణకు తాము ముందుకు రావాలంటే పశ్చిమాసియాలో సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్స్ సూచించారు. ఈ ఘర్షణల వల్ల అంతర్జాతీయ ఇంధన ప్రవాహం, ప్రాంతీయ శాంతి, ప్రపంచ స్థిరత్వం దెబ్బతిన్నాయన్నారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని లిన్ జియాన్ అమెరికాకు సూచించారు. ప్రస్తుత ఘర్షణలు ఆగితేనే ప్రాంతీయ స్థిరత్వం సాధించగలమని పేర్కొన్నారు. ఈ నెల చివర్లో ట్రంప్ బీజింగ్ పర్యటన గురించి అమెరికాతో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవడంతో ఈ పర్యటన కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కాగా హర్ముజ్ ప్రాంతంలో చైనా ప్రయోజనాలే ఎక్కువని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ దేశ స్పందనను బట్టి బీజింగ్ పర్యటనకు వెళ్లాలా, వాయిదా వేసుకోవాలా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటారన్నారు.